గొబ్బెమ్మలు ఎందుకు పెడతారు అంటే అసలు దీని వెనుక నేపథ్యం ఏంటి, పురాణ కథలు ఏంటి అంటే గౌరీదేవి స్వరూపంగా భావిస్తారనమాట. గొబ్బెమ్మలను సాక్షాత్తు గౌరీదేవిగా అంటే పార్వతీదేవిగా భావిస్తారు. ఇంటి ముందు గొబ్బెమ్మలను పెట్టడం అంటే సాక్షాత్తు ఆ మహాలక్ష్మిని గౌరీదేవిని మన ఇంటికి ఆహ్వానించడమే. అలాగే ఇంకొక కథనం ఏంటంటే శ్రీకృష్ణ లీలలు అనమాట. పురాణాల ప్రకారం ద్వాపర యుగంలో గోపికలు శ్రీకృష్ణుడిని భర్తగా పొందాలని కోరుకుంటూ కాత్యాయని వ్రతం చేసేవారు. ఆ సమయంలో ఆవు పేడతో గొబ్బెమ్మలు చేసి పూజించేవారంట. అందుకే గొబ్బెమ్మల మధ్యలో ఉండే పెద్ద గొబ్బెమ్మను గోదాదేవిగా లేదా కాత్యాయని దేవిగా, చుట్టూ ఉండే చిన్ని వాటిని గోపికలుగా భావిస్తారు. శుభప్రదం ఏంటంటే ఇంటి ముంగిట పేడతో గొబ్బెమ్మలు పెడితే ఆ ఏడాది పొడవునా పాడి పంటలు సమృద్ధిగా ఉంటాయని, కరువు కటాకాలు రావని నమ్మకం అన్నమాట. అయితే గొబ్బెమ్మలను ఎలా పెట్టాలి అంటే పెట్టే పద్ధతి ఏంటి అంటే గొబ్బెమ్మలను పెట్టడానికి ఒక పద్ధతి అయితే ఉందన్నమాట. శుద్ధి చేయాలి. ముందుగా ఇంటి ముందర బాగానే శుభ్రం చేసి కల్లాపి చల్లి పేడ నీళ్లతో అందమైన రంగు ముగ్గులు వేయాలి. గొబ్బెమ్మలను ఎలా తయారు చేయాలి అంటే ఆవు పేడను సేకరించి వాటిని చిన్న చిన్న ముద్దలుగా అంటే గోళాకారంలో లేదా పిరమిడ్ ఆకారంలో చేయాలి. సాధారణంగా మధ్యలో ఒక పెద్ద గొబ్బెమ్మను, దాని చుట్టూ చిన్న గొబ్బెమ్మలను ఉంచుతారు. ప్రతి గొబ్బెమ్మపై పసుపు కుంకుమ పెట్టాలి. వాటిపైన మందార పూలు, బంతి పూలు లేదా చామంతి పూలు ఉంచాలి. ముఖ్యంగా రేగు పండ్లు, నవధాన్యాలు మరియు బంతిపూల రెక్కలు గొబ్బెమ్మపై చల్లాలి. ఇలా చేసిన తర్వాత గొబ్బెమ్మ పాటలు పాడాలి. గొబ్బెమ్మను పెట్టిన తర్వాత ఆడపిల్లలు వాటి చుట్టూ తిరుగుతూ గొబ్బి ఎల్లో అంటూ పాటలు పాడతారు. ఇది ఒక సామూహిక వేడుకలా జరుగుతుందన్నమాట. మరి దీని వెనుక ఉన్న ఆరోగ్య సూత్రం ఏంటో తెలుసా?